చేయాలి, మనకున్న పథకాలు ఏంటి, ఆ పథకాలకు ఇక్కడ ఏ విధంగా మ్యాచింగ్ అవుతుంది, మ్యాచింగ్ కాకపోతే ఎలా చేయాలి రాబోయే పథకాలు. అదేవిధంగా నరేంద్ర గారిని ఫోన్ చేసి మనకు కొంత బ్యాలెన్స్ ఉంది పాత పథకాల్లో, మీరు అర్జెంటుగా ఇవి ఎందుకు మళ్ళీ ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, మీరు ఎన్నుకునేటప్పుడు వ్యక్తులు బలమైన నాయకులు కావాలి, వాళ్ళకి సమాజం మీద ప్రేమ ఉండాలి, ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 2 రోజులు లేట్ అయితే మీకు 10 కిలోమీటర్లు రోడ్డు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆపర్చునిటీస్ ని ఫాస్ట్ గా తీసుకునేటువంటి వాళ్ళు ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి, అదేవిధంగా రేపు బాబు గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ కూర్చున్నాక డ్రైనేజెస్, మూడోది హౌసెస్, ఎవరికన్నా ఇల్లు లేని వాళ్ళు ఉంటే మీరు నరేంద్ర గారిని అప్రోచ్ అవ్వండి, మీరు లిస్ట్ లో పేరు పెట్టుకోండి. ఇల్లు సాధ్యమైనంత వరకు ఎక్కువ తెచ్చుకునే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. అది నా చేతుల్లో ఉన్నటువంటి పని, అది ఒకటి చేసి పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవి కాకుండా ఇండస్ట్రీస్ ఇవన్నీ మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి మాట్లాడాలి. ఎందుకంటే